హల్లెలూయ. దేవునికి స్తోత్రం. నా యొక్క ఛానల్ను ఫాలో అవుతున్న మెంబర్స్ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 37వ వచనము, అధ్యాయము 34వ వచనమండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరింపుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాగ్దానాన్ని మన జీవితం పట్ల జరిగించును కాక. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నదంటే ఈరోజు కాల సమయంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. లోకంలో మనుషుల కొరకు కాదు కానీ, రాజుల కొరకు కాదు కానీ, అధికారుల కొరకు కాదు కానీ, దేవుడు ఇక్కడ సెలవిస్తుంది ఏంటంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరింపుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. ఏంటంటే దేవుడు ఇక్కడ భూమిని స్వతంత్రించుకున్న విధముగా ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అలాగ దయచేస్తానని సెలవిస్తూ ఉన్నాడండి. ఈ లోకంలో భూమి ఎంత విస్తారముగా ఉన్నదో ఆశీర్వాదంలో కూడా అంత విస్తారముగా నీకు దయచేయనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే మనము ఆయన మార్గమును అనుసరించాలి, ఆయన త్రోవలో మనం నడుచుకోవాలి, ఆయన్ని మనము వెంబడించాలి. ఆయన వెంబడించడం ఎలాగా, ఆయన మార్గం అనుసరించడం ఎలాగా అని సెలవిస్తున్నారా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నా మాటలు ఎవరు విని వాటిని కైకుంటారో వాడు ధన్యుడు అని సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము ఆయన మాటలను అనుసరించాలి, దేవుని వాక్య విధముగా మనం నడుచుకోవాలండి. ఎందుకంటే దేవుని మార్గంలో అపోస్తలైన పౌలు వారు నడుచుకున్నారు. అనేకులంటే దేవుని సేవకులు కూడా నడుచుకున్నారు. మనం లోకంలో చూసుకోవచ్చు, లోకంలో నడుచుకుంటున్న సేవకులను చూసుకోవచ్చు. వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి వారు పొందుకున్న ఆశీర్వాదాలను మనము చూస్తూ ఉన్నాం. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా అలాగే మనం నడుచుకున్న ఎడల దేవుని కృపలో మనము ఆశీర్వాదాలను అందుకునే వారుగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్న అబ్రహాము ఎలాగైతే ఒక అందుకోలేని ఆశీర్వాదాన్ని తనను అందుకున్నాడంటే అది అసాధ్యమైనది, చాలా అసాధ్యమైనది. అంటే ఎంత అసాధ్యమైనదంటే అది మనుషులకు మాత్రము సాధ్యము కాదు, ఒక దేవునికి మాత్రమే సాధ్యము. కాబట్టి దేవుడు అనుగ్రహించిన యెడల, మాట సెలవిచ్చిన యెడల ఆ కార్యము జరిగించిందండి. అలాంటి అసాధ్యమైన కార్యములు మన జీవితాల పట్ల జరిగించి అసాధ్యమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపి దేవుడు ముందుకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.